కార్తీక మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథిని వ్యావహారికంలో చవితి అంటాం. 4వ తిథి అయిన చవితి నాగ చతుర్థిగా లేక నాగుల చవితిగా జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. ఈ వ్రతాచరణం చాలా గొప్పది. దీనివల్ల వచ్చేటటువంటి లాభాలు, ఆ వ్రత ఆచరణ విశేషాలు తెలుసుకుందాం. జీవులందరికీ వారి వారి కర్మములకు తగిన ఫలితాలు బ్రహ్మదేవుడు నుదుట రాస్తాడు. ఆ కర్మలు అనుభవించక తప్పదు మనం. అందులో కొన్ని పాపకర్మలు ఉంటాయి, కొన్ని పుణ్యకర్మలు ఉంటాయి. సర్పజాతి చాలా అత్యద్భుతమైన జాతి. వీటి వల్ల మానవులకి సాధ్యమైనంతవరకు సుఖమే కలుగుతుంది. మనం ఇవాళ అడవులను ఆక్రమించేసి బొత్తిగా పాములు ఉండడానికి వీలు లేకుండా చేసేస్తూ ఉండడం వల్ల పాములు పాపం ఎక్కడ ఉండాలో తెలియక విచ్చలవిడితనంతో రోడ్ల మీద పడి ప్రజల మధ్యలో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. చివరికి దానివల్ల ప్రపంచానికి, భూమికి చాలా నష్టం వస్తున్నది. ఈ నాగజాతిలో కొన్ని దేవతా సర్పాలు కూడా ఉంటాయి. పొరపాటున మనం ఇలాంటి దేవతా సర్పాలని, మంచి త్రాచుపాముల్ని సంహరిస్తే వచ్చే పాపం అంత ఇంత కాదు. నాగదేవతలకు సంబంధించిన ఆలయాలు పడగొట్టిన, నాగదేవతలని సంహరించిన, లేక వాటి పుట్టల్ని తవ్వేసి ఆ స్థానంలో మనం సొంత ఇళ్ళు కట్టుకున్న, ఇవన్నీ మహాపాపాలు. పూర్వం అందుకే పొలాల్లో ఎక్కడైనా పుట్టలుంటే ఆ కాస్త ప్రాంతం దున్ని వ్యవసాయం చేయకుండా వదిలేసేవారు, పాముల్ని పూజించేవారు. ఇప్పుడు కలియుగంలో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల సంపదలు పెరగడం వల్ల తొందరపడి ఈ పుట్టలు కూడా పీకి పక్కన పారేస్తారు. గుడిలు లేపి అవతల పెట్టేస్తున్నారు. దీనివల్ల మానవులకి రకరకాల కష్టాలు వచ్చి పడిపోతాయి. తాత్కాలికంగా ధనం వస్తుంది కానీ చివరికి వాళ్ళంతా ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. నేను ఎదిగి ఈ కలియుగంలో నాగదోషాల వల్ల, నాగజాతికి అపచారం చేయటం వల్ల ప్రజలు పొందుతున్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. వీటిలోంచి బయటపడడానికి ఒక దివ్యతిథి నాగ చతుర్థి. పూర్వం ఈ నాగ చతుర్థి నాడు స్వయంగా నాగదేవత అర్చన శ్రీకృష్ణ పరమాత్మ గోలోకంలో చేశాడు. ఈశ్వరుడంతటి వాడు ఈ విశేషాన్ని మనకు అందించాడు. మహానుభావులైన ఋషులంతా నాగ చతుర్థి నాడు నాగదేవతల్ని పూజించారు. ఈ నాగుల చవితి నాడు తెల్లవారుజామునే లేవాలి. ఆరోగ్యం సహకరించే వాడంతా కూడా తెల్లవారుజామున శిరస్నానం చేయాలి, తలార స్నానం చేయాలి. ఆ తర్వాత పాములు పుట్టలున్న చోటికి వెళ్ళాలి. లేదా ఈ జంటగా పాములు అతుక్కుపోయి ఉన్నటువంటి, అంటే దంపతులుగా ఉన్నటువంటి సర్పదేవతలు ప్రతిష్ఠింపబడిన ఆలయాలకు వెళ్ళండి. ఉదాహరణకు మా ప్రణవపీఠంలో నాగదేవతలు 3 విధాలుగా కొలువయ్యారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆదిశేషుడు భార్యా సమేతంగా, వాసుకి భార్యా సమేతంగా ప్రణవపీఠంలో కొలువై ఉన్నారు. ఇలా జంట పాములుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలకి వెళ్ళాలి నాగ చతుర్థి నాడు. నాగదేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనది మహన్యాసం కానీ నమక చమకం కానీ. ఈ నమక చమకాలతోటో మహన్యాసంతోటో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ నాగదేవతల్ని ఆవు పాలతో యథాశక్తిగా అభిషేకించాలి. తర్వాత శుద్ధ జలంతో, గంగా జలంతో అభిషేకించాలి. పంచామృతాలతో అభిషేకం చాలా మంచిది. పురుష సూక్తంతో కానీ దుర్గా సూక్తంతో కానీ అభిషేకం చేసినా మంచిదేనని శాస్త్రం చెబుతున్నది. ఎలాగైనా సరే మొత్తం మీద నాగదేవతలకు అభిషేకం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ శుద్ధ జలంతో, అంటే మంచినీళ్లతో శుద్ధి చేశాక పూర్తిగా తుడిచేయాలి. ఎక్కడ తడి లేకుండా తుడవాలి. గంధము, పసుపు, కుంకుమ ఈ దేవతలకి పుయ్యాలి. నేను చెప్పేది శాస్త్ర ప్రకారం చేస్తే తప్పక శుభ ఫలితాలు పొందుతారు. నాగదేవతలని శుద్ధి చేసిన తర్వాత, అంటే అభిషేకానంతరం మంచినీళ్లతో కడిగేశాక తుడిచి ముందు గంధం పుయ్యాలి. తర్వాత పసుపు బొట్టు పెట్టాలి. ఆపై కుంకుమ బొట్టు పెట్టాలి. ఇక పత్రితో కానీ పుష్పాలతో కానీ పూజించాలి. 2 ఉంటే మరీ మంచిది. ఏమేమి పత్రి, ఏ రకాలైన పుష్పాలతో పూజిస్తే మనకి ఏ లాభాలు వస్తాయో తెలుసుకుందాం. మల్లె పువ్వులతో నాగుల చవితి నాడు నాగదేవతలని పూజిస్తే భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉంటారు. సన్నజాజి పువ్వులతో నాగదేవతలను పూజిస్తే సొంత ఇల్లు దక్కుతుంది. కొంతమంది ఇల్లు అప్పులు చేసి కడతారు, అప్పులు తీర్చలేక అమ్మేసుకుంటారే, అటువంటి వాడు సన్నజాజి పువ్వులు కానీ లేదా
తెల్లగా ఉండే తామర పువ్వులతో కానీ తెల్ల కలువ పువ్వులతో కానీ పూజించి చూడండి, మీ గృహం మీకు దక్కుతుంది. ఆ తర్వాత బిల్వపత్రాలతో, మారేడాకులతోటి, సంస్కృతంలో బిల్వపత్రం, తెలుగులో మారేడాకు అంటాం, మారేడాకులతో పూజించండి. దీనివల్ల సంపదలు వస్తాయి. ఆరోగ్యం బాగుపడాలి అంటే పసుపచ్చని పువ్వులతో పూజించాలి. పసుపు రంగులో ఉన్న పువ్వులతోటి నాగజాతిని పూజిస్తే చాలా స్వాస్థ్యం వస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. గరిక, తర్వాత జాజిపత్రి, జాజిపత్రిని అమ్ముతారు. ఎండిపోయిన జాజిపత్రి కూడా చాలా మంచిది. ఇక విరజాజి పువ్వులు, మందార వృక్షానికి సంబంధించిన ఆకులు, గన్నేరు ఆకులు, కదంబ వృక్షపు ఆకులు. ఇంత స్పష్టంగా విడిగా నేను వేగంగా చెప్పకుండా మెల్లిమెల్లిగా చెప్పడానికి గల కారణం ఆకులు గుర్తుపెట్టుకుంటారని. ఈ ఆకుల్ని సంపాదించండి. జమ్మి ఆకులు కూడా సంపాదించండి. ఈ ఆకులు 21 ఆకులకి తక్కువ కాకుండా సంపాదించేవి జమ్మి, గన్నేరు, జాజిపత్రి, కదంబ వృక్షానికి సంబంధించిన ఆకులు. ఇలాంటి ఆకులు సంపాదించి 21 ఆకులతోటి నాగ చతుర్థి నాడు నాగేంద్రుని పూజ చేస్తే ఇక ఇంటిలో సుఖం, శాంతి, ఆనందం వెల్లి విరుస్తాయి. తెలుసో తెలియకో నాగజాతికి మనం చేసిన అపచారాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ నాగుల చవితి నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది. కలియుగంలో పూర్తిగా ఉపవాసం ఉండడం కష్టం కనుక అది నిషేధం పెట్టి నక్తం అనే పేరుతో ఒంటి పూట మాత్రమే ఉపవాసం ఉండమన్నారు. నక్తము చేయుట అంటే ఏమిటి? సూర్యోదయము నుంచి సూర్యాస్తమయం వరకు అన్నము తినకుండా, ఆహారం తినకుండా ఉండి, సూర్యుడు అస్తమించాక నాగదేవతల్ని మనస్సులో తలుచుకొని నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు భోజనం చేస్తే దానికి నక్త ఉపవాసం అని పేరు అన్నమాట. నక్త ఉపవాసం అని పేరు. నక్తం అంటే నిజానికి రాత్రిపూటకి మాత్రమే భోజనం చేసే నియమం ఉన్నది కనుక దానికి నక్త వ్రతము అని పేరు. నాగ చతుర్థి నాడు ఈ నక్తం చేయటం చాలా మంచిది. నాగదేవతకి ఇష్టమైన నైవేద్యాలు 3 ఉన్నాయి. అవి మీకు చెబుతాను. ఇవి తప్పక ఈరోజు ఎంతో కొంత మన శక్తిని బట్టి నివేదించండి. అందులో ఒకటి చిమ్మిలి, బెల్లము, నువ్వు పప్పు బాగా ముద్ద కింద కలిపి నూరి రోట్లో ఆ ముద్దని భగవంతునికి నివేదించండి. నువ్వు పప్పు, బెల్లము ఈ 2 కలిపినటువంటి ముద్దకి చిమ్మిలి అని పేరు అన్నమాట. తెల, గోడ, పిష్టము అంటాం. తెలలు అంటే ఇక్కడ మళ్ళీ ముడి నువ్వులు కాదు, నువ్వు పప్పు అనమాట. ఈ ముద్ద చిమ్మిలి మొదటి నివేదన. 2వది చలివిడి. 3వది వడపప్పు, అనగా శనగపప్పు నీళ్లలో నానబెట్టి ఆ తర్వాత నానిన తర్వాత నీళ్లు తీసేసి ఆ శనగపప్పు అనగానే పెసరపప్పు అంటాం. ఈ పెసరపప్పు నైవేద్యం పెట్టాలి. ఈ శనగపప్పుని నైవేద్యం పెట్టే సంప్రదాయం ఉత్తర భారత్లో ఉన్నది. వాళ్ళు ఎందుకో కానీ మన వడపప్పు బదులుగా చెనదాలి నైవేద్యం సమర్పయామి అంటారు. కానీ మనకు మాత్రం వడపప్పు అంటే మాత్రం పెసరపప్పు మాత్రమే. దీంతో పాటు పానకము, ఆవు పాలు కూడా నివేదన చేయటం చాలా మంచిది. దీనివల్ల కంఠ సంబంధమైన వ్యాధులు తొలగుతాయి, గొంతు నుంచి ఆహారం దిగుతుంది సాఫీగా. ఇక్కడ మీకు ఒక చిన్న సూచన చెయ్యాలి. కొంతమందికి ఈ గొంతులోంచి ఆహారం దిగదు, అన్నం మింగలేరు, నవలలేరు, అన్నం తినలేక నానాయాతన పడతారు. ఎందుకో గొంతుకు సంబంధించినటువంటి వ్యాధుల వల్ల తిండి సక్రమంగా తినలేని వాళ్ళు, ఒకవేళ ఆహారం తిన్నా ఆహారం పచనం కాక బాధపడుతున్న వాళ్ళు, కడుపులో కానీ కంఠంలో కానీ శరీరంలో ఎక్కడ పుండ్లు, క్యాన్సర్ లాంటివి ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు పానకము, ఆవు పాలు, చిమ్మిలి ఈ 3 నాగుల చవితి నాడు నాగేంద్రుని యథాశక్తిగా పూజించి నైవేద్యం పెట్టి కొంచెం ప్రసాదంగా సేకరిస్తూ కొంచెం పానకం, కొద్దిగా వడపప్పు, కొద్దిగా ఆవు పాలు, కొంచెం చిమ్మిలి తాము భక్తితో తిని మాకు ఈ వ్రణబాధలు తొలగించు అంటే ముందు వ్రణాలు అంటే పుళ్ళ బాధ అంతా తొలగిస్తాడు ఆయన. నాగేంద్రుడికి 9 కానీ 27 కానీ ప్రదక్షిణలు చేసిన వాడి ఆరోగ్యం బాగుపడుతుంది. పూర్వకాలంలో ఆరోగ్యం కోసం 27కు తక్కువ కాకుండా ప్రదక్షిణలు చేసేవారు. వృద్ధులు, పసివాళ్ళు, చేయలేని వాళ్ళు 9 లేక 3 కూడా చేయొచ్చు, కానీ 27 చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు
పుట్టలో పాలు పోసే సంప్రదాయం కూడా ఉంది. కొంతమందికి పుట్టలు దొరికితే పుట్టలో కూడా యథాశక్తిగా పాలు కొంచెం చెబులు వేయండి. కోడిగుడ్లు మాత్రం వేయకండి, ఇది నిషిద్ధం. నిజానికి ధర్మశాస్త్రాల్లో ఎక్కడ కోడిగుడ్లు ఏమని చెప్పరా. మంత్రశాస్త్రాలలో పాలు చిమ్మిలి ఇలాంటివి చెబితే ఈ కోడిగుడ్లని పిచ్చి సంప్రదాయం పెట్టుకున్నారు. అది దురాచారం అని శాస్త్రం చెబుతున్నది. అంటే నేను మంత్రశాస్త్ర విషయాలు చెబుతున్నాను, లౌకిక జనాచారాలు వారి ఇష్టం నేనేం చేయలేను. కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా మాత్రం ఇవే వెయ్యాలి. పుట్ట దగ్గర పెద్ద పెద్ద శబ్దాలతోటి టపాకాసులు పేల్చకండి. టపాసులు పేలిస్తే పుట్టలో ఉన్న పాములకి బాధ కలుగుతుందట, అదురుతాయిటవి. అందుకని అవి చేయకుండా కేవలం పాటలు మాత్రమే పాడండి. ఈరోజు జాగరణ చేసి నాగదేవతల మీద పాటలు పాడితే చాలా మంచిది. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ఈరోజు నాగదేవతలు సంతోషిస్తారు, కాబట్టి అది కూడా చెయ్యండి. ముఖ్యంగా పెళ్లిగారి పిల్లలు తల్లిదండ్రులకు ఈరోజు ప్రదక్షిణ చేస్తే శీఘ్రకాలంలో వివాహం అవుతుంది. ఈరోజు నాగేంద్రుడిని పూజించాక వీలున్నంత వరకు మంచం మీద కాకుండా కింద చాప మీద దర్భలు వేసుకుని పడుకోవడం మంచిది. ఒకవేళ కింద పడుకోలేని వాళ్ళు ఉంటే పరుపు తీసేసి చెక్క బల్ల మీదే ఓ దుప్పటి, కొత్త దుప్పటియో లేకపోతే ఉతికినటువంటి దుప్పటియో వేసుకు పడుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు జాగరణ చేస్తూ చక్కగా నాగేంద్రుడికి సంబంధించిన భజనలు చెయ్యండి. ఈరోజు వినవలసిన ఒక గొప్ప కథ ఉన్నది. ఆ కథ ఇప్పుడు మీకు చెబుతున్నాను. అక్షతలు చేతితో పుచ్చుకుని ఈ కథ విన్నాక ఈ అక్షతలు నాగేంద్రుడి సన్నిధానంలో ఉంచి ఆ అక్షతలు శిరస్సును వేసుకుంటే అప్పుడు కథా శ్రవణము చేసిన మహాఫలితం లభిస్తుంది. ఇంతకీ ఏమిటా కథ? ఒకానొకప్పుడు పరమేశ్వరుడు లోకరక్షణ కోసం పాములను అదుపులో పెట్టాలి. ఈ పాములు విచ్చలవిడిగా పెరిగిపోయి ప్రజలను చంపకూడదు. ప్రజలకి పాముల వల్ల ప్రజలకి ఒకరి మీద ఒకరికి ఇబ్బంది లేకుండా, అంటే ప్రజలు సర్పాలు పరస్పరం కలిసి ఉండాలనే కోరికతోటి ఒక సంకల్పం చేశాడు. ఆ సంకల్ప ఫలితం వల్ల ఆయన మనస్సులో నుంచి ఒక ఆవిడ పుట్టుకొచ్చింది. పరమేశ్వరుడి మానస పుత్రి కనుక ఆవిడికి మానసాదేవి అని పేరు పెట్టాడు ఆయన. అంటే పరమేశ్వరుడి మనస్సంకల్పంతో పుట్టినటువంటి పుణ్యాత్మురాలు, గొప్ప దేవత ఆవిడే మానసాదేవి. ఈ మానసాదేవి జరత్కారువు అని కూడా పిలువబడింది. ఈవిడే మొట్టమొదటి నాగదేవత. ఈవిడిని పిలిచి ఈశ్వరుడు, నువ్వు నా పుత్రికవి, ప్రజలంతా నిన్ను పూజిస్తారు, గౌరవిస్తారు అన్నాడు. నాగులకు అధిష్టాన దేవతను చేశాడు. అప్పుడేం జరిగింది? ఈవిని అందరూ పూజించడం మొదలెట్టారు. కానీ ఆ కాలంలో చంద్రసేనుడు ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు, నేను శివుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టను, శివుడి కొడుకు గణపతికి, కుమారస్వామికి, శివుడికి, పార్వతికి, ఈ నలుగురిని తప్ప ఇంకెవరిని పూజించను అన్నాడు ఆయన. మానసాదేవి శివుడి యొక్క మనస్సంకల్పంతో పుట్టింది, ఆవిడ కూడా శివపుత్రిక అని కొంతమంది చెప్పిన అవేమో నాకేం తెలుసు. నాకు తెలిసినవాడు శివ పరివారం అంటే మా గణపతి స్వామి, కుమారస్వామి, పార్వతీ పరమేశ్వరులే, ఇంకెవరికి దండం పెట్టనన్నాడు, ఎవరిని పూజించనన్నాడు. దాంతో ఈవిడికి ఆగ్రహం కలిగింది. నేను పరమేశ్వరుడి మానసపుత్రికని, అటువంటిది నన్ను చూచి భక్తితో నమస్కరించక పూజించక అవమానిస్తావా? నన్ను పూజించావా సంపదలు ఇస్తాను, లేదా ఏడిపిస్తానన్నది. ఆ చంద్రసేన మహారాజు గారి రాజ్యం సముద్ర తీరంలో ఉందిలేండి. ఆయన ఎప్పుడు ప్రయాణం సముద్రాల్లో చేయాలి. ఒకరోజు ఆయన ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా ఓడలో ప్రత్యక్షమై, నేను మానసాదేవిని, నాగదేవతని, నన్ను పూజించావా శుభం ఇస్తాను, లేదా ఈ ఓడ ముంచి నీ అంతం చూస్తానంటే నేను చచ్చిపోయినా సరే శివుడి తప్ప ఇంకెవడిని పూజించను, పోతే పోతాను, నాకు శివుడి దిక్కన్నాడు ఆయన. దాంతో సముద్రంలో ఓడను ముంచేసింది ఆవిడ. ఆయన మొత్తం సముద్రంలో పరివారంతో సైతంగా ఒలిగిపోయాడు. సంపదలు పోయాయి, ఆయన పరివారం పోయారు. ఆయన మాత్రం శివ చచ్చినా సరే నిన్నే పట్టుకుంటానన్నాడు. ఈశ్వరుడి దేవల్ల ఆయన పరివారం చావవలసిన వాళ్ళు ఒడ్డుకు కొట్టుకొచ్చారు. డబ్బులు పోతే పోయి కానీ అంతా ఒడ్డుకొచ్చారు. అప్పుడు కూడా ఆయన సాగరం ఈదానంటే, ఒడ్డుకు చేరానంటే అది నీదయ్యా, శంభు నిన్ను తప్ప అన్య దేవతల్ని పూజించనన్నాడు ఆయన. దాంతో ఈ నాగదేవత ఆయన చాలా ఏడిపించింది అనుకోండి. ఆయన కొడుకుని చంపింది, ఆయన కోడల్ని ఏడిపించింది, చివరికి ప్రజలందరినీ సర్వనాశనం చేసింది. దాంతో రాజుగారు తలకాయ నరికేసుకున్నాడు. నేను చచ్చిపోతాను కానీ నిన్ను పూజించను అన్నాడు. రాజుగారు తలకాయ నరుక్కోవడంతో ఏమైపోయింది? ఆ మానసాదేవి పిశాచ రూపం ధరించింది. చివరికి నారదుడు వచ్చి, దేవతగా 10 మంది చేత పూజలు అందుకోవాలంటే వరాలు ఇవ్వాలి కానీ పగబట్టి ఏం సాధిస్తూ, చివరికి శివుడి కూతురు అనేటటువంటి జాలి కూడా పోతుంది జనంలో, చివరికి నిన్ను పిశాచంగా కొలుస్తారు అని మందలిస్తే, చివరికి ఆవిడ పశ్చాత్తాపడి పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి,
పరమేశ్వర, నీ మానసపుత్రునయ్యుండి ప్రజల మనస్సుల్లో కొలువయ్యుండి వారిని రక్షించవలసిన నేను నన్ను పూజించలేని వాళ్ళందరినీ పూజించని వాళ్ళని ఏడిపించాను, దీనికి ఏమిటి ప్రాయశ్చిత్తానగా ఆయన ఆమెను సముదాయించి చంద్రసేన మహారాజు గారిని బతికించి ఆయన కోడల్ని కొడుకుని అందరినీ బతికించి ఈవిడ నా మానసపుత్రిక, క్షణికోద్రికంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది, ఈ రోజు నుంచి ఈమెను నాగదేవతగా మీరు పూజించండి అని అందరికీ చెప్పి తర్వాత మానసాదేవిని పిలిచి, నువ్వు ప్రజల చేత పూజలు అందుకోవాలంటే తక్షణం భూలోకంలో హరిద్వారం అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళు, దాన్ని మాయాపురం అని కూడా పిలుస్తారు. అక్కడ ఒక కొండ మీద నా కోసం కఠోర తపస్సు చెయ్యి, నువ్వు ప్రజల్ని పీడించిన పాపం పోతుంది, దేవత అవుతావు, అమ్మవారి అంశ నీలో చేరుతుంది, కలియుగంత వరకు అక్కడ కొండ మీద నువ్వు కొలువై ఉంటావు, ప్రజలను అనుగ్రహిస్తావనగా మానసాదేవి హుటాహుటిన భూలోకంలో హరిద్వారం వచ్చింది. హరిద్వారంలో గంగానదీ తీరంలో పెద్ద కొండ ఉన్నది, దాన్ని మానస పర్వతం అనే పిలుస్తారు. ఆవిడ అక్కడ తపస్సు చేయటం వల్ల ఆ కొండ మీద మానసాదేవి శివుడి కోసం తపస్సు చేయగా ఈశ్వరుడు అమ్మవారితో పాటు ప్రత్యక్షమై పార్వతీ పరమేశ్వరుడు అంశ ఆమెలో పెట్టి ఆమెను ఒక విగ్రహంగా చేసి ప్రతిష్ఠించాడు. ఆవిడే మానసాదేవి. అలా మానసాదేవి కొండ మీద విగ్రహ రూపంలో ప్రతిష్ఠించబడినటువంటి తిథియే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి, అదే నాగ చతుర్థి అయ్యింది. ఆనాడు శివుడు దేవతలతో కలిసి ఆమెను పూజించాడు. ప్రజలారా, ఈ తల్లిని పూజించండి, ఈ రోజు నుంచి ఈవిడ అమ్మవారి అంశతో ఉంటుంది, మిమ్మల్ని రక్షిస్తుంది, నాగదోషాలు పరిహారం చేస్తుంది, మీకు సకల శుభాలు ఇస్తుంది అన్నాడు. అప్పటి నుంచి ప్రజలంతా నాగుల చవితి నాడు శివుడు చెప్పిన రీతిలో మానసాదేవిని పూజించడం మొదలెట్టారు. ఆ మానసాదేవి ఇప్పుడు ఆ హరిద్వారంలోనే కాక అన్ని ఊళ్ళల్లోనూ మనందరి చేత ప్రతిష్ఠింపబడింది. ఇవాడు ఇంచుమించుగా అందరూ ఊళ్ళల్లో గుళ్ళను ప్రతిష్ఠిస్తున్నారు. ఆ గుళ్ళల్లో అమ్మవారిని మానసాదేవిని భర్తతో పాటుగా అంటే జంట పాముల రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఈరోజు ఆ తల్లిని కనుక మనం తలుచుకొని పూజిస్తే ఈ పావుల కిందాకనే చెప్పినట్టుగా చిమ్మిలి మొదలైనవి నైవేద్యం పెట్టి యథాశక్తిగా పత్రి పుష్పాలతో పూజించి ఇప్పుడు నేను చెప్పిన కథ విన్నాక ఈ అక్షతలు అమ్మవారి సన్నిధానంలో పావుల సన్నిధానంలో వేసి ఆ నాగదేవతల దగ్గర నక్షత్రాల శిరస్సులు వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి, దోషాలన్నీ పటాపంచలు అయిపోతాయి. ముఖ్యంగా మానవులకి చర్మ వ్యాధులు, అందులోనూ తెల్లమచ్చలని ఒక రోగం ఉంటుంది. ఇది నాగశాపం వల్లే వస్తుందని శాస్త్రం. నాగశాపం శరీరంలో విటమిన్ల లోపం రూపంలో వచ్చి ఆ విటమిన్ లోపం వల్ల మనకి తెలియకుండానే ఈ మచ్చల వ్యాధులు వస్తాయి. అలాంటి వాళ్ళు నాగదేవతల్ని తప్పక పూజించాలని శాస్త్రం చెబుతున్నది. వాళ్ళు ఈ రోజున నాగదేవతల్ని పూజిస్తే ఈ శారీరకమైనటువంటి చర్మ వ్యాధులు, మచ్చల రోగాలు పోతాయి. ఈరోజు ఇంకొక పని కూడా చేయమన్నారు. ఒక ఇత్తడి పాత్ర తీసుకోండి, లేదా ఒక రాగి పాత్ర తీసుకోండి, దాంట్లో నీళ్లు పోయండి, అందులో ఎర్ర పువ్వులు, గన్నేరు పువ్వులు మొదలైన పువ్వులు వేయండి. సూర్యుడు కొంచెం ఎర్రని కాంతితో ఉదయిస్తున్న సమయంలో, సూర్యుడు అరుణోదయం అనే ఒక ఉదయం మనకు అందిస్తాడు. అంటే ఏమిటి, సూర్యబింబం ఎర్రగా ఉంటుంది, కిరణాలు ఎర్రగా వస్తాయి, క్రమంగా కాసేపటికి ఎర్రతనం పోయి సూర్యుడు మామూలు అయిపోతాడు. సూర్యుడు ఎర్రగా తూర్పు దిక్కున ఉదయిస్తున్న సమయములో స్నానం పూర్తి చేసుకుని ఒక రాగి పాత్ర లేక ఇత్తడి పాత్ర తీసుకుని, పెద్ద పాత్ర అన్నమాట అది, కొంచెం అందులో నీళ్లు పోసి ఎర్ర పువ్వులు, పసుపచ్చ పువ్వులు ఇవన్నీ పోసి 2 చేతులతో ఆ నీళ్లు పువ్వులు ఇలా కలిపిచ్చుకుని సూర్యుడికి తర్పణం కింద విడిచిపెట్టండి 3 పర్యాయములు. ఓం సూర్యాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం హంసాయ నమః మొదలైన నామాలతో కానీ లేదా గాయత్రీ మంత్రపూర్వకం కానీ ఇలా తర్పణాలు ఇవ్వండి. ఈ అర్ఘ్య ప్రదానం వల్ల భయంకరమైన శారీరక రోగాలు పోతాయి. మామూలు రోగాలు కాదు, నేను చెప్పేటటువంటి తీవ్ర రోగాలు కూడా, కొంతమందికి తీవ్ర రోగాలు ఉంటాయి, శారీరక రోగాలు, అవన్నీ తొలగిపోతాయి. ఈ అర్ఘ్య ప్రదానం మహాశక్తివంతమైనది. పూర్వం ఇలా అర్ఘ్య ప్రదానం ఇస్తే సాంగుడనే వాడికి కుష్ఠరోగం కూడా పోయింది. ఇక మామూలు రోగాలు పోవడంలో ఆశ్చర్యం ఉన్నది. ఈ రోజు మాత్రం వీలున్నంత వరకు మౌనంతో ఉండమని శాస్త్రం చెబుతున్నది. ఎక్కువగా మాట్లాడితే అసత్యాలు వస్తాయి, తిట్లు వస్తాయి, పలకూడని పలుకులు పలుకుతాం, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని వీలున్నంత వరకు నాగ చతుర్థి నాడు పూర్వం మౌనవ్రతంతో ఉండేవారు. మౌనవ్రతం చేయలేనటువంటి వాళ్ళు తక్కువగా మాట్లాడండి, శివనామస్మరణ ఎక్కువ చేయండి. ఈరోజు భస్మం అంటే విభూతి
సర్పాలకి అంటే ఈ జంట పాములకి రాసి దాన్ని కొంచెం విభూతిని తదనంతరం నుదుడు ధరిస్తే అటువంటి వాడికి నరక విముక్తి కలుగుతుందట. మళ్ళీ చెబుతాను, కొంచెం విభూతి తీసుకోండి, దానితోటి సర్పదేవతల్ని పూజించండి, అభిషేకించండి. ఆ తర్వాత ఆ విభూతి మీ నుదుట ధరించండి. దానివల్ల నరకం నుంచి విముక్తి కలుగుతుంది. యమధర్మరాజు గారి సన్నిధానానికి వెళ్ళాం. నువ్వుల నూనెతో లేక ఆవునేతితో, మళ్ళీ చెప్తున్నాను, నువ్వుల నూనె లేక ఆవునేతితో నాగదేవతల సన్నిధానంలో దీపం వెలిగిస్తే అటువంటి వాడికి మంచి పదవి వస్తుంది లేదా సంపద వస్తుంది. అందుకని ఈ రోజున తప్పక దీపారాధన చేస్తారు. అది కూడా అయితే నువ్వుల నూనె లేదా ఆవునేతితో దీపం వెలిగించాలి. ఈరోజు బ్రహ్మచర్య నియమం పాటించడం చాలా మంచిది. ఎంతటి కాముకుడైనా ఈ ఒక్కరోజు రతిక్రీడలు చేయకుండా ఉంటే అటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రం.